కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు దేవా. ఆ సేవకుల్లో ఉండి మీరు మాతో మాట్లాడండి దేవా. ప్రతి ఒక్క బిడ్డలంటే వినగానే గ్రహించి నీ ఉదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నా ప్రార్థన మీరు ఆలకించండి దేవా. ప్రార్థించడానికి కూడా యోగ్యతలేని అర్హతలేని తండ్రి అయితే ప్రభు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నా ప్రార్థన నిశ్చయించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ ప్రార్థన నిశ్చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఘనత మహిమ ప్రభావం మీద పొందుకుంటారని నేను వినేసి ప్రార్థించడం తండ్రి. ఆమేన్. ప్రార్థించినట్టు స్తుతిగీత ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే, హల్లెలూయా. చక్కగా ప్రేమ విందు కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఖాళీ లేదు కనుక తర్వాత విందు కానీ అద్భుతమైన వాక్యాన్ని అందించడానికి దైవజనులు అభిషక్తులు అమలాపురం మున్సిపాలిటీ ప్రాంతాల్లో దేవుని చేతులు బహుబలంగా వాడబడుచున్న మా ఆత్మీయ స్నేహ అద్భుతమైన వాక్యాన్ని అందించడానికి దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకులు ఫిని అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని దానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు క్రాంతి కుమార్ గారు ఒక 5 నిమిషాలు క్రిస్మస్ ఉద్దేశించి గ్రీటింగ్స్ ఇస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. మంచిదండి, దేవుడికి మహిమ కలుగును గాక. మరి ముందుగా దేవదేవుడికి వందనాలు. సారందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. మరి వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతో మేలు చేసి మరి వారిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. షార్ట్ అండ్ స్వీట్ శ్రేష్టమైన విషయాలు తెలియపరిచిన దైవజనులు క్రాంతి కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మాకు చెయ్యతండ్రా. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మందపల్లి నుంచి వచ్చినటువంటి సువార్తి గారు సువర్ణ గారు ఒక పల్లవి చరణం పాడుతుండగా మరి యేసుప్రభు పుట్టినప్పుడు గొల్లగా మరి యేసుప్రభు పుట్టినప్పుడు గొల్లలు జ్ఞానులు వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించారు. వాళ్ళకి కలిగిన దాంట్లో చాలా శ్రేష్టమైన అర్పణ అర్పించారు కనుక ఈ యొక్క క్రిస్మస్ మరి పర్వదినాన్న క్రిస్మస్ శుభం మన జీవితాల్లో అనుభవించాలి కనుక ఒక శ్రేష్టమైన అర్పణ అర్పించడానికి మనం ఇష్టపడదాం. మన మధ్యలో పిల్లలు వస్తూ ఉన్నారు. ఒక విలువైనటువంటి కానుక అర్పించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. సువార్తి గారు సువర్ణ గారు వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహిమపరుస్తారు. సమయాభావం చాలా అద్భుతమైంది కనుక వాక్యం చాలా శ్రేష్టమైంది కనుక మనం ఖచ్చితంగా వాక్యాన్ని విందాం. ఈ కార్యక్రమం మ్యాక్సిమం 10:30 కల్లా మనం ముగించుకోబోతున్నాం. అన్ని కార్యక్రమాలతో ఆశీర్వాద ప్రార్థనతో సహా. కాబట్టి ఎవరు చింతించకండి. ఈ సమయాన్ని త్వరగా వచ్చి వినియోగించుకుని మనం చేస్తాం. మందపల్లి నుంచి మా బిడ్డలు సువార్తి గారు సువర్ణ గారు మమ్మీ వచ్చి ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బెత్లెహేములో సందడి కృష్ణ పాట